నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెలలో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? 5 గ్రహాలు అయితే మనకు మారబోతున్నాయి గురుగారు మే నెలలో. మరి ఈ గ్రహ మార్పుల కారణంగా తులారాశి వారి పరిస్థితి ఏంటంటారు? ఈ 2025 సంవత్సరం మే మాసం వరకు మనం వచ్చి ఉన్నాము. 5వ మాసం ఇది. ఈ మే మాసంలో మనకి తెలుగు సంవత్సరాల ప్రకారంగా అయితే 2వ మాసం కింద వస్తుంది ఇది. అలానే మనకి ఈ మే మాసం ఏదైతే ఉందో ఈ మే మాసంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా కుడి ఎడంగా ఉంటుంది. అంటే బళ్ళు ఊడలు ఊడలు బళ్ళు అవుతాయి అంటారు కదా, ఆ రకంగా అయితే మనకి ఇప్పటివరకు గత 7.5 సంవత్సరాలుగా ఏ అయితే రాసులు మార్పు లేదో ఆ రాసుల వారికి అందరికీ కూడా ఏకధాటిగా మార్పు అనేది సంభవించింది. దానివలన ఇబ్బంది అయితే ఏం లేదు. అది మార్పు మంచి కోసమే అన్నట్టుగా బాగానే ఉంటుంది. అందులో మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి అయితే కొంతమేర వీరు సపోజు ఏదైనా చదువుకున్నారనుకోండి, చదువుకు తగ్గట్టుగా జాబ్ కాకుండా వేరే చేస్తుంటారు. ఇప్పుడు ఎంబీఏ చేశారనుకోండి, ఎంబీఏలో చేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన జాబ్ కాకుండా ఏ హాస్పిటల్లో పెట్టుకుంటారు అనమాట. ఏదైతే చదువుకుంటారో దానికి తగ్గటువంటి జాబ్ అయితే ఉండదు. కానీ దీనికి భిన్నంగా ఈ మే మాసంలో ఏదైతే చదువుకుంటారో దానికి తగ్గట్టుగా ఏర్పడి దానికి తగ్గట్టుగా జాబ్ పెట్టుకునే పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే కనపడుతుంది. అయితే మనకి మే 15వ తారీఖున రాహువు, కేతువు, అలానే గురువు, బుధుడు, అలానే రవి వీళ్ళందరూ కూడా మారేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి 3 రోజులకు ఒకసారి మనకి చంద్రుడైతే మారుతూ ఉంటాడు. అది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే మనకి ఈ 5 అతిపెద్ద గ్రహాలు అంటే ప్రతి నెల మారేదేమో బుధుడు, రవి భగవానుడు ప్రతి నెల మారుతూ ఉంటాడు. ఇక రాహుకేతులు అయితే 18 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే గురువు కూడా 18 మాసాలకు ఒకసారి మారుతుంటారు. కాబట్టి ఈ అతిపెద్ద గ్రహాలైనటువంటి 2020 సంవత్సరంలో మారడము, ఇంతకు మునుబటే మనకి శని భగవానుడు మారడం, ఇవన్నీ కూడా తులారాశి వారి మీద కొంతమేర అశుభ ఫలితాలు, కొంతమేర శుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు కూడా కనపడుతున్నాయి. అలానే వీరికి ఈ యొక్క శని భగవానికి అశుభ దృష్టి, శుక్రుడు భగవానికి అశుభ దృష్టి ఈ 15వ తారీఖు వరకు అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ఈ 15వ తారీఖు తర్వాత మనకి గురుగ్రహం మారగానే పుష్కరాలు అనేది ఆరంభమవుతూ ఉన్నాయి. ఈ సరస్వతి నది పుష్కరాలు అనేది మనకి ఈ 2020 సంవత్సరం మే 15వ తారీఖు నుంచి ఆరంభమవుతూ ఉన్నాయి. అయితే ఆ 15వ తారీఖు నుంచి వీరిలో స్థితిగతుల్లో మార్పు కూడా కనపడతా ఉంది. మరొక విషయం ఏంటంటే కనుక మే 4వ తారీఖు నుంచి కత్తెర అనేది కూడా మనకి ఏర్పడుతుంది. అంటే మూటంతో సమానం కత్తెర. ఏదైనా పెళ్లి సంబంధాలు చేసుకోవాలనుకున్నా, ఏదైనా కార్యక్రమాలు అంటే పుణ్య కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే చేయొచ్చు. కానీ పెళ్లి సంబంధాలు కుదిరించుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం లాంటివి అయితే పనికిరాదు. నెల ఆఖరి వరకు కూడా 28వ తారీఖు వరకు కూడా ఈ కత్తెర అనేది కొనసాగుతూ ఉంది. అయితే తులారాశి వారికి ఏదైనా పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలనుకుంటే కుదుర్చుకునేటువంటి అదృష్టం అయితే ఉన్నది. ఎందుకంటే శుక్రుడే కాకుండా, బుధుడే కాకుండా కేతువు కూడా వీరికి అనుకూలంగా మారుతున్నారు. కుజుడు కూడా కొంత అనుకూలంగానే ఉన్నాడు. అందుకని పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి అయితే తులారాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. అలానే విదేశీయానం ఎవరైనా చేయాలనుకుంటే కనుక 22వ తారీఖు తర్వాత కనుక వీరు విదేశీయానానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు త్వరలో విదేశాలకు వెళ్ళేలాగైతే కనబడుతుంది. జాబులో వెసులుబాటు అయితే మాత్రం కొంతవేర కనపడట్లేదు. పై స్థాయి ఉన్నటువంటి అధికారులు ఏమైనా అన్నా కూడా అవి ఏదైనా పట్టించుకోకుండా ఉండడం మంచిది. పిస్టేజ్కి వెళ్తానో, లేకపోతే మనం ఇంకేదన్నా బిల్డప్ కోసమో, లేకపోతే ఇంకేదైనా మనం చూపించుకోవాలని ఈగోతత్వంతో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం చేతులు పట్టుకొని తల వంచడం వల్ల తప్పు అయితే కాదు. రానున్నటువంటి కాలంలో రాజులుగా జీవించాలి, రాజులుగా పాలించాలి, రాజులుగా బ్రతకాలి అనుకుంటే కనుక తల వంచడంలో తప్పులేదు. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా జాగ్రత్త వహించుకుంటే చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. మరొకటి ఏంటంటే ఈ తులారాశి వారికి గత కొంతకాలంగా అయితే పితృదోషాలతో కొంతమంది బాధపడుతూ ఉన్నారు. పోయినటువంటి కుంభమేళలో కావచ్చు, పండగల సందర్భంలో వారి కార్యక్రమాలు చేసి ఉన్నారా సరే, లేకుంటే కనుక ఇప్పుడు మనకి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. కాబట్టి ఈ పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించి పెద్దలు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటో అవి నిర్వర్తించినట్టయితే వీరికి ఆర్థిక సమస్యలే కాకుండా, జాబులో వెసులుబాటే కాకుండా, పెళ్లి సంబంధాలు కుదిరించుకొని ఇల్లు కావచ్చు, వాకిలు కావచ్చు, కార్లు కావచ్చు ఆ శోభకు ఏర్పడేసి అన్ని రకాలుగా ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా మెరుగుపడేందుకు, గ్రహాలు ఇచ్చి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకునేందుకు ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే ఈ ఒక పుష్కరాల కాలంలో సరస్వతి నది వరకు, తీరం వరకు వెళ్ళాలా అని అయితే లేదు. సమీప దూరంలో ఉన్నటువంటి నది, వాగు, చెరువు, కోనేరు, సెలయేరు, బ్రహ్మగుండాలు, సముద్రాలు ఇలాంటి వాటిలో ఎక్కడైనా సరే స్నానం ఆచరించవచ్చు. అలాంటి పుణ్యకార్యాలు అయితే ఖచ్చితంగా వీరు చేసుకునే దానికైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఆర్థిక స్థితిగతుల పరిస్థితి ఏంటి గురుగారు వీరికి ఆర్థిక స్థితిగతి అంటే అప్పులు కనుక ఎవరికైనా ఇచ్చి ఉన్నారనుకోండి, అవి వచ్చేటువంటి ఆలోచన లేదు, ఖచ్చితంగా గొడవ లేదు. కాబట్టి ఈ మాసం వరకు అడగకుండా ఉండడమే మంచిది. ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అంటే కూడా వీరు ఏమి ఇవ్వకుండా, వీరు ఏంటంటే డబ్బు ఇవ్వాలంటే వీరి దగ్గర ఇవ్వరు.
తులారాశి వారికి ఖచ్చితంగా గమనించండి, వీరి దగ్గర ఉన్నటువంటి డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వరు, వేరే ఎక్కడో తీసుకొచ్చి బయట అడిగిన వాళ్ళ దగ్గరికి ఇస్తారనమాట. అలాంటప్పుడు రెండందాల చేటు, ఇక్కడ తీసుకున్న దగ్గర మాట్లాడాల్సి వస్తుంది, ఇచ్చిన దగ్గర డబ్బు రాదు. అందుకని చెప్పేసి డబ్బు వ్యవహారాలు, ఫైనాన్స్ సంబంధించినటువంటి సందర్భాల్లో వేరే వాళ్ళ చేతులతో కానీ వేరే వాళ్ళ పూచీకత్తులతో కానీ తీసుకురావద్దు, ఇవ్వద్దు, మధ్యవర్తిగా ఉండొద్దు. మీకు ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకుంటే ఖచ్చితంగా బాగుండేదానికి ఆస్కారం ఉంది ఈ మే మాసంలో. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? ఆల్రెడీ పెళ్లి అయి ఉండి భార్యాభర్తలు వచ్చిన ఏడుబాటు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మాసంలో ఒకటిగా అవ్వచ్చు, మూడో వ్యక్తి లేకుండా కోర్టు వరకు వెళ్ళినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు అయిపోయేసి గ్రహాలన్నీ అనుకూలతగా ఉన్నాయి కాబట్టి మనకి బుద్ధ పౌర్ణమి కూడా వస్తుంది 12వ తారీఖు. ఈ బుద్ధ పౌర్ణమి రోజున ఎవరైతే భార్యాభర్తలు వచ్చిన ఎడబాటు, పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టినటువంటి భార్యాభర్తలు ఎవరైనా ఉంటే కనుక ఉదయించేటువంటి చంద్రునికి ఇది వారికి పరిహారం. ఉదయించేటువంటి చంద్రునికి పాలలో తేనె కలిపి అలానే కుంకుమ పువ్వు కూడా వేసి ఉదయించేటువంటి చంద్రకిరణాలు ఆ పాలలో ఉంచేసి ఆ పాలు ఎవరైతే ఉంటారో వారు సేవించినట్టయితే కనుక, ఇప్పుడు భార్య దూరం అయితే భర్త కావచ్చు, భర్త దూరం అయితే భార్య కావచ్చు, ఇద్దరు ఉంటే పిల్లల కోసం మనసులో తలుచుకొని అవి భుజించడం ద్వారా, స్వీకరించడం ద్వారా ఏదైతే శాపం ఉందో, ఏదైతే గ్రహరీత్య దోషం ఉందో అవన్నీ కూడా తొలగిపోయేసి ఆ తర్వాత తులారాశిలో పుట్టినటువంటి వారు ఒక తల ఉంచినా పర్వాలేదు, వారు మాట్లాడితే కనుక సానుకూలంగా అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. మే మాసం 12వ తారీఖు తర్వాత చేయాలి ఆ పని. 12వ తారీఖు రోజున పాలు తాగాలి, 12వ తారీఖు తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ గొడవలు ఏదున్నా కూడా సామరస్యంగా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మరి ముఖ్యంగా ఈ తులారాశి వారికి మే మాసం మొత్తం కూడా వీరికి శుక్రవారం, శనివారం 2 వారాలు కూడా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. ఏదైనా ఉన్నతమైన కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటే ఈ పెళ్లి సంబంధాలకు కావచ్చు, లేదా శుభకార్యాలకు కావచ్చు, లేదంటే కనుక ఏదైనా ఎదిగేదానికి, జీవితంలో ఎదగాలనుకుంటే దానికి ముందడుగు అనేది వేసుకునేదానికి శుక్రవారం, శనివారం 2 రోజులు వీరికి అనుకూలంగా ఉన్నాయి. అలానే 6, 8 రెండు డేట్లు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. 6, 8 అంటే 15 అలా కూడా మనం తీసుకోవచ్చు, 15, 24 అలా కూడా వీరికి సానుకూలంగా ఉంటుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్, ఇందులో ఒక్కసాయి కలర్, ఆరెంజ్ కలర్, అలానే ఎల్లో కలర్, ఈ 3 కలర్స్ కూడా వీరికి ఈ మాసం మొత్తం కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. అలానే వీరికి ఈ 3 అయిపోయిన తర్వాత వర్ణం కలర్లు కూడా చెప్పేశాను కాబట్టి వీరికి ఈ రెమెడీ వీరికి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం, అలానే వారాహి అమ్మవారు కానీ, లక్ష్మీదేవత కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ, ఇలాంటి అమ్మవారు లలిత సహస్రనామం చదువుకోవడం, ఈ అమ్మవారికి కుంకుమార్చన చేయించడం, మంగళవారం కానీ శుక్రవారం కానీ 1 వారం చేస్తే సరిపోతుంది. కుంకుమార్చన చేయించడం, ఆవుకి ఆ పాలకూర, తోటకూర లాంటివి తినిపించడం ద్వారా వీరికి ఖచ్చితంగా గ్రహాలన్నీ అనుకూలతగా మారతాయి. అలానే తేనె, పాలు, షుగరు లేదా పటిక బెల్లం, కండ చక్కెర లేదా బెల్లం వేసేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ వినాయక స్వామి వారికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా వీరిలో ఉన్నటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేది ఉంటుంది. ఇది బుధవారం రోజున ఉదయం సమయంలో చేయాలి. ఏ బుధవారం అయినా చేయొచ్చు, దీనికి తేదీ అనేది అవసరం లేదు, ఏ రోజు చేసినా పర్లేదు, కానీ బుధవారం మాత్రం చేయాలి. ఇది చేసుకుంటే సరిపోతుంది. వీరు ఎదిగేదానికి, జీవితంలో ముందుకెళ్ళేదానికి తొలి అడుగు అనేది ఈ యొక్క మే మాసం నుంచి వేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా దశాబ్ద కాలం వరకు కూడా ఈ యొక్క తులారాశి వారు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలను పొందేదానికి ఆస్కారం ఉందని చెప్పొచ్చు. అలానే ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే వీరికి ఈ మాసంలో ఇవ్వాల్సినటువంటి నెంబర్, వీరు పఠించుకోవాల్సినటువంటి నెంబర్ తులారాశి వారికి 8242-643, 8242-643. ఈ నెంబర్ని 333 అంటే 333 సార్లు పారాయణ రూపంలో జపం చేయాలి. అది ఎలా చేయాలంటే కనుక చేతులు పల్లీలు కానీ, బఠానీలు కానీ, శనగలు కానీ ఒక 5 గింజలు పెట్టుకొని, లేదా పెప్పర్ మిరియాలైనా సరే ఒక 5 గింజలు చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసేసి అవి వీరు భుజించాలి. భుజించినట్లయితే వీరికి ప్రకృతి నుంచి వచ్చే దోషాలే కాకుండా నవగ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు కూడా అన్నీ తొలగిపోయేసి కొంతమేర వీరు ఆ నరదిష్టి, నరఘోష కూడా తొలగిపోయేసి కొంతమేర వీరు ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. అలాంటివి చేసుకున్న ద్వారా తులారాశి వారు కూడా ఈ మే మాసంలో అదృష్టవంతులయ్యేదానికి అవకాశం ఉంది. ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే చాలు. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.